మనుగూరు రాజకీయ మంటలు చెలరేగాయి. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కాంగ్రెస్ స్వాధీనం చేసుకోవడం అగ్ని రాజేసింది. రెండు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులు చేసుకోవడం రణరంగాన్ని తలపించింది. పరిస్థితి చేదాటిపోవడంతో పోలీసులు 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ఎక్కడికక్కడ అరెస్టులతో భద్రాద్రి జిల్లా మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. మనుగూరు ఎమ్మెల్యే కార్యాలయం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్ను ధ్వంసం చేసి పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ రంగులు వేసి స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలిపారు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఓ దాత ఇచ్చిన స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ కార్యాలయంలో నిర్మాణం చేపట్టారు. గత 20 సంవత్సరాలుగా ఈ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు సాగాయి. 2009లో ఉపాధ్యాయ వృత్తి నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రేగా కాంతారావుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించారు. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచి అనంతరం అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చి స్వాధీనం చేసుకున్నారు. అప్పటి ఎమ్మెల్యే సీతక్క, ఎంపీ బలరాం నాయక్, వనమ వెంకటేశ్వర్లు కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కబ్జాపై ధర్నా చేపట్టగా పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. తాజా ఎన్నికల్లో రేగా కాంతారావు ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఎన్నికల సమయంలోనే 6 నెలల్లో కాంగ్రెస్ కార్యాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాము అని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. ఆ ప్రకటనను అమలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకొని కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తుగా మనుగూరులో 144 సెక్షన్ అమలు చేశారు. పరిస్థితి అదుపులోకి తెచ్చారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.